హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే జూలై 3, 2025లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ రూపంలో మనం డిస్కస్ చేసుకుందామండి. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు టచ్ చేసి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడాను. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను యూట్యూబ్లోని. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు జూలై 1, జూలై 2, జూలై 3కి సంబంధించి కూడా మీకు ఉంటాయన్నమాట. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ని కనుక ఇప్పటిదాకా మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. త్వరలో ఢిల్లీ నుంచి ఏ ఈశాన్య రాష్ట్ర రాజధానికి, అంటే మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్ అండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్ రాజధానికి 8,000 కోట్లతో రైల్వే లైన్ను ప్రారంభించనున్నారంట. ఓకే, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ నాగాలాండ్ అండి. మరి మిజోరాం రాష్ట్రానికి సంబంధించిందండి. సో మిజోరాం క్యాపిటల్ వచ్చేసి ఐజ్వాల్ అనమాట. ఢిల్లీకి మరి ఐజ్వాల్కి మధ్యలో ఓకేనండి ఒక రైల్వే లైన్ని 8,000 కోట్లతో అనమాట స్టార్ట్ చేయబోతున్నారండి. మరి ఆబ్వియస్లీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఈశాన్యాన్ని ఉన్నటువంటి మరో రాష్ట్ర రాజధానికి దేశ రాజధానితో రైల్వే అనుసంధానం లభిస్తుంది. మరి ఎక్కడి నుంచి అంటే మనకి భైరబీ అనే ప్రాంతం నుంచి మిజోరాం రాజధాని అనేటువంటి ఐజ్వాల్కి అనమాట నిర్మిస్తారండి. ఎంత అంటే మనకి 52 కిలోమీటర్స్ అనమాట. దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేస్తున్నారు. మరి గౌహతి నుంచి త్వరలో ఐజ్వాల్ ఉన్నటువంటి 2 మార్గాలు కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వల్ల మూతపడుతున్నాయంట. యాక్చువల్లీ మనకి గౌహతి నుంచి ఐజ్వాల్కి ఉన్నటువంటి ఏదైతే రైలు మార్గం ఉందో ఏదో ఒక కారణాల వల్ల మూతపడిపోతుంది అనమాట. సో అప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే క్రేన్లతో ముక్కలుగా విభజించి ఓకేనండి క్రేన్స్ని కూడా చిన్న చిన్న పార్ట్లుగా చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకెళ్లాల్సి వస్తుందంట. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఏంటంటే ఢిల్లీ నుంచి కూడా ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతారు. 12.85 కిలోమీటర్ల మేర 48 సొరంగాలు ఉన్నటువంటి ఈ మార్గంలో 55 భారీ అలాగే 87 చిన్న వంతెనలు కూడా నిర్మించారంట. ఓకేనండి. ఇందులో ఒక వంతెన అంట కుతుబ్ మినార్ కంటే పెద్దదంట. ఓకే, సో డెఫినెట్గా మనకి దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. రైట్, మన నెక్స్ట్ చూద్దామండి. ఏ ఉత్పత్తి యొక్క వ్యతిరేక ప్రకటనలను తొలగించమని పతంజలిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సో పతంజలి అంటే మీ అందరికీ తెలుసును, పతంజలి ప్రోడక్ట్స్ కూడా కొంతమంది ఇందులో వాడి ఉంటారు. మరి ఈ పతంజలి ఏదైతే ఉందో వేరే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆరోపణలు చేయడంతో వాళ్ళు అనమాట డిఫామేషన్ కేసు వేశారనమాట. మరి ఏదనమాట ఎందుకని డాబర్, డెటాల్, కాల్గేట్ అండ్ పెప్సోడెంట్ అండి. సో డాబర్ అండి యాక్చువల్లీ మనకి చవనప్రాశ అని ఒకటి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుందేమో, చిన్నప్పుడు చాలామందికి పెడతారు అది. యాక్చువల్లీ చవనప్రాశ అంటే ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ అనమాట అది యాక్చువల్లీ. సో చిన్నపిల్లలు గ్రోత్ పెరగడం కోసం దాన్ని సాధారణంగా ఉపయోగిస్తారు, స్ట్రెంగ్త్ కోసం కూడా వాడతారనమాట. యాక్చువల్లీ ఐ థింక్ మిల్క్లో కలిపి తీసుకుంటాం చవనప్రాశ. ఈ చవనప్రాశ అనేది ఆయుర్వేదంలో ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటన్నది. అయితే ఈ చవనప్రాశ అనేది పతంజలి తప్ప మిగతా అన్ని కంపెనీలు కూడా అంత స్టాండర్డ్గా చేయట్లేదని చెప్పేసి కొన్ని కమర్షియల్ యాడ్స్ ఇవ్వడంతో డాబర్ వాళ్ళు అనమాట దాన్ని డిఫమేషన్ కింద తీసుకొని కేసు అయితే వేయడం జరిగిందనమాట. మరి ఇక్కడ చూడండి సో చవనప్రాశ ఏదైతే ఉందో దీన్ని అగౌరవపరిచేలా పతంజలి ఆయుర్వేద సంస్థ జారీ చేస్తున్న వాణిజ్య ప్రకటనలను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరి డాబర్ సంస్థ పిటిషన్పై విచారణ చేస్తూ జస్టిస్ ఎం పుష్కర్ను గురువారం అంటే ఆదేశాలు ఇచ్చారంట. ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినట్లు తాము మాత్రమే ఈ చవనప్రాశను తయారు చేస్తామని, ఇతరులు సరైనటువంటి పరిజ్ఞానంతో ఉత్పత్తులు చేయడం లేదంటే ఆ ప్రకటనలో పతంజలి చెప్పిందని చెప్పేసి వీళ్ళు చెప్పారు. సో ఈ ప్రకటనని ఆపేయడంతో పాటు తమ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు నష్టపరంగా 2 కోట్లు ఇప్పించాలని చెప్పేసి అడగడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి అనమాట కోర్టు చెప్తే ఏంటంటే ఈ వాణిజ్య ప్రకటనలో ఏవైతే ఈ పదాలు వాడారో వాటిని తొలగించమని చెప్పేసి కోర్టు అయితే చెప్పడం జరిగింది. ఇంకా మళ్ళీ దీన్ని జూలై 14 కూడా వాయిదా వేశారు. రైట్, నెక్స్ట్ చూద్దామండి. పట్టణ మరియు ఇతర స్థానిక సంస్థల్లో కూడా ప్రశ్నోత్తరాలు మరియు 0 అవర్ ఉండాలని అభిప్రాయపడింది ఎవరంట. వాస్తవానికి తీసుకుంటే క్వశ్చన్ అవరు 0 అవర్ అనేది మనకి పార్లమెంట్లోని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా తీసుకుంటే సెషన్స్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ పార్లమెంట్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ అవర్ అనమాట. ప్రతిరోజు కూడా ప్రశ్నోత్తరాల సమయంతోనే స్టార్ట్ అవుతాయి అనమాట. మరి ఈ ప్రశ్నోత్తరాల సమయంతో స్టార్ట్ అయినటువంటిది దాంట్లో 0 అవర్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం 12 o'clock 0 అవర్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ. సో ఇందులో ఏంటంటే ఎంపీలు అనమాట వేరియస్ క్వశ్చన్స్ అడుగుతారండి. దానికి మినిస్టర్లు అనమాట అంటే కన్సర్న్ మినిస్టర్లు రిప్లై ఇస్తుంటారు. అయితే ఇలాంటిది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయండి అని ఎవరు చెప్పారు రీసెంట్గా అంటే నిన్న స్పీచ్లో చెప్పడం జరిగిందనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టరు, లోక్సభ స్పీకర్ అండ్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అండి, స్పీకర్ ఆఫ్ లోక్సభ అండి మనకి ఓం బిర్లా గారు అనమాట చెప్పడం జరిగిందనమాట. ఒక మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్ ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్ అండి. ఓకేనండి. ఎక్కడంటే గురుగ్రామ్ ఎక్కడ మనకి హర్యానాలో ఉందనమాట. ఈ గురుగ్రామ్లో జరిగినటువంటి మీటింగ్లో అనమాట
మన లోక్సభ స్పీకర్ ఏం చెప్పారంటే ఓకే, సాధారణంగా మనకి పార్లమెంట్లో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాత్రమే ఈ క్వశ్చన్ అవరు అలాగే నెక్స్ట్ వచ్చేసి 0 అవర్ ఉంటున్నాయండి. కానీ ఏదైతే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో కూడా బడ్జెట్ ఆమోదం అనేది సింపుల్గా జరిగిపోతుంది, ఎలాంటి డిస్కషన్స్ లేకుండా. కాబట్టి అక్కడ కూడా అకౌంటబిలిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అవర్ని 0 అవర్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్తూ ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సో పార్లమెంట్ తరహాలోనే పనిచేయాలని చెప్పేసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అనమాట చెప్పడం జరిగిందనమాట. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. PLOS అనే ఒక క్లైమేట్ సంస్థ యొక్క జనరల్ ప్రకారం ప్రపంచంలో ఏ దేశం అత్యధిక కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది, అంటే ఏ దేశం యొక్క సైన్యం అనేది కాలుష్య కారకాలను ఎక్కువగా రిలీజ్ చేస్తుందంట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే మనకి ప్రపంచంలో ఏ సైన్యం అంటే ఆర్మీ అనమాట ఎవరు ఎక్కువగా కాలుష్య కారకాలను రిలీజ్ చేస్తారంట. ఒకసారి చూద్దాం. రష్యా, ఫ్రాన్స్, అమెరికా అండ్ భారత్ అండి. అమెరికా అండి యాక్చువల్లీ. సో అమెరికా ఏంటంటే వీళ్ళ యొక్క డిఫెన్స్ బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, రక్షణ బడ్జెట్ అనేది. సో వీళ్ళు సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం కానీ, లేదంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కానీ, లేదంటే కవాతులు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉపయోగించేటువంటి ఇంధనాల వల్ల విపరీతమైన రేడియేషన్ అవ్వచ్చు, లేదా కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అయ్యి భూతాపం పెరుగుతుందన్నమాట యాక్చువల్లీ. సో దీనికి సొల్యూషన్ కూడా ఏం చెప్పిందంటే ఈ సంస్థ, ఓకే ఎప్పుడైతే అమెరికా యొక్క రక్షణ బడ్జెట్ అనేది తగ్గుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే భూతాపం తగ్గుతుంది అని చెప్పేసి, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని చెప్పేసి అడ్వైస్ చేసిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే మరి ఇక్కడ ఎవరైతే ఈ రిపోర్ట్ ఎవరైతే తయారు చేశారో వేన్ స్ట్రీట్ విద్యాలయానికి చెందినటువంటి ర్యాన్ థామ్సన్ అతను అనమాట ఈ మొత్తం దీనికి అధ్యయనానికి అనమాట నేతృత్వం వహించారండి. భూతాపాన్ని పెంచే గ్రీన్ హౌస్ వాయువుల యొక్క విడుదలలో అమెరికా సైన్యాన్ని మించిన వ్యవస్థ ప్రపంచంలోనే ఇంకోటి లేదని చెప్పేసి చెప్పింది అనమాట యాక్చువల్లీ. సో కార్బన్ ఉద్గారాలను అంత రేంజ్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి చెప్పారు. అమెరికా చేపడుతున్నటువంటి సైనిక స్థావరాల నిర్వహణ, శిక్షణకు సంబంధించిన కసరత్తులు, కవాతులు, ఆయుధ పరిశీలన అభివృద్ధి ఇవన్నీ కూడా ఏంటండి అంటే చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి చెప్పింది అనమాట యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి. దేశంలో అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పో ఏ సంవత్సరంలో జరగనుందని చెప్పేసి కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించిందంట. ఓకేనండి, అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పో అనేది ఏంటండి అంటే మనకి ఇక్కడ ఓకే ఏ సంవత్సరంలో జరుగుతుందని చెప్పారు. వాస్తవానికి ఏంటంటే అంటే ఏవైతే వాహనాల తయారీకి సంబంధించింది అనమాట ఇది యాక్చువల్లీ. సో దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వ్యక్తులు అవ్వచ్చు, లేదంటే దాన్ని మార్కెటింగ్ చేసే వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారనమాట ఈ మీటింగ్స్కి. మరి ఇది ఎప్పుడు జరుగుతుందంట నెక్స్ట్ 2025, 26, 28, 27 అండి, 2027లో అండి. ఎందుకంటే 2025లో రీసెంట్గా జరిగింది ఢిల్లీ అండ్ నోయిడాల్లో. 2027 ఫిబ్రవరిలో మళ్ళీ జరుగుతుందన్నమాట ఈ మీటింగ్ అనేది. ఓకే, సో ఇక్కడికి ఎవరెవరు అటెండ్ అవుతారో చూద్దాం. వాహన పరిశ్రమ యొక్క ప్రతినిధులు, విధానకర్తలు, టెక్నాలజీ నిపుణులు సహా అన్ని వర్గాలను ఒక చోటుకు చేర్చడమే దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. ఈ వాహన మొబిలిటీ రంగాల్లో తాజా పరిణామాలు, సాంకేతిక మార్పులను ప్రదర్శించడానికి ఈ ఎక్సో ఒక వేదికగా ఉపయోగపడుతుంది. 2027 ఎక్సోలో కొత్త విభాగాలు కూడా తీసుకొస్తారట. అంటే ఆల్రెడీ ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి, అలాగే టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి వెహికల్స్ తయారీలో, వాటిని డిస్కస్ చేస్తారు. వీటితో పాటు 2027లో ఏంటి కొత్తగా తీసుకొస్తున్నారంటే ఓకే మల్టీ మోడల్ మొబిలిటీ ఒకటి, లాజిస్టిక్స్ ఒకటి, అలాగే వీటిని ఏర్పాటు చేస్తారంట కొత్తగా. అలాగే ట్రాక్టర్లు మరియు వ్యవసాయ మొబిలిటీ సొల్యూషన్స్ మీద కూడా దృష్టి పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇంకా ఏమైనా సరే అధునాతన పద్ధతులు ఉన్నాయన్నదన్నమాట చెక్ చేస్తారు. 2025 ఎక్సోను ఢిల్లీ, నోయిడాలోనే వేదికలో నిర్వహించారండి. దీనికి దాదాపు 9.8 లక్షల మంది ప్రేక్షకులు కూడా హాజరయ్యారంట. అంటే పబ్లిక్ కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట ఈ మీటింగ్లకి. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇది వాణిజ్య శాఖ మనకి చెప్పిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ రంగానికి త్వరలో ఒక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉందని GIC MD చెప్పారంట. GIC అంటే ఏంటంటే మనకి జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అనమాట. సో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేదా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అనేది మనకి 1973లో నేషనలైజ్ చేశారండి. LIC అయితే 1956లో నేషనలైజ్ చేయడం జరిగిందనమాట. మరి ఏ రంగానికి చేస్తారో చూద్దాం. పారిశ్రామిక రంగం, ఆరోగ్య రంగం, విద్యా రంగం. ఆప్షన్ D తీసుకుంటే నన్ ఆఫ్ ద అబోవ్ అనమాట. ఓకే, మరి ఆరోగ్య రంగానికండి. మరి నియంత్రణ సంస్థ అంటే ఏంటి? భారతదేశంలో రెగ్యులేటరీ బాడీలు దేనికి ఉన్నాయి? మరి టెలిఫోన్ రంగానికైతే ట్రాయ్ ఉంది, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం మనం. అదే IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ఇన్సూరెన్స్ రంగానికి ఉంది. అలాగే సెబీ ఉంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫర్ మార్కెట్. ఓకేనంటే మనకి స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేస్తుంది. బ్యాంకింగ్ రంగాన్ని అయితే RBI రెగ్యులేట్ చేస్తుంది. మరి ఆరోగ్య రంగాన్ని కూడా రెగ్యులేట్ చేయడం కోసం ఒక సంస్థ ఉంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళనమాట డిస్కస్ చేస్తున్నారు అలాంగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. మరి ఎందుకు చేస్తారనంటే ఇన్సూరెన్స్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో మనకి అంటే హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయంటే సాధారణంగా ఎవరికైనా ఇన్సూరెన్స్ ఉంటే ఏం చేస్తారంటే బిల్స్ అనేవి ఎక్కువేస్తున్నారు. సో ఆ బిల్స్ అనేది ఎక్కువగా చూపించడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా పే చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రీమియం ఛార్జెస్ కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే సర్జరీలకు ఎంత తీసుకోవాలి, ట్రీట్మెంట్ అనేది ఎంత తీసుకోవాలనేది ఒక మనం
మినిమం ఎంత అనేది పెట్టాలన్నమాట. సో ఎక్కువగా ఫీజులు అనేది వసూలు చేయకుండా పబ్లిక్ నుంచి అని చెప్తే ఒక నియంత్రణ సంస్థ ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో ఇదంతా మీకు డేటా ఎక్స్ప్లెయిన్ చేసినంతా కూడా మీకు ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైందండి? చూడండి, మనందరికీ తెలిసిన ఆఫ్ఘన్లో తాలిబాన్ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ రన్ అవుతుందండి. ఆల్రెడీ ఏదైతే అప్పటికి ఎగ్జిస్టెడ్ గవర్నమెంట్ ఉందో దాన్ని పడగొట్టి తాలిబాన్లు అనమాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారండి. అయితే మరి ఈ తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైంది? చూడండి, 2020, 2021, 2022, 2023 అండి 2021లో ఏర్పాటైందండి. అయితే దీన్ని ఎప్పటిదాకా ఎవరు రికగ్నైజ్ చేయాలి అంటే అది ఒక ప్రభుత్వంగా ఎవరు గుర్తించలేదన్నమాట. అలా గుర్తించిన మొట్టమొదటి దేశం రష్యా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గుర్తించలేదు యాక్చువల్లీ. యూరోపియన్ యూనియన్ కూడా గుర్తించలేదు. చాలా దేశాలు అసలు పట్టించుకోలేదు అనమాట యాక్చువల్లీ. బట్ ఒక డిప్లొమాటిక్ వ్యూలో అనమాట రష్యా అనమాట ఫస్ట్ టైం గుర్తించడం జరిగిందండి. మరి ఇక్కడ చూద్దామండి. రష్యన్ ఫెడరేషన్ రాయబారి డిమిత్రీ జిర్నోవ్ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఎవరు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి మావ్లావ్ అమెరికన్ ముత్తాకిని కలిశారండి. ఈ సమావేశంలో రష్యన్ ఫెడరేషన్ రాయబారి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఐఈ అంటే అర్థం ఏంటంటే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. నువ్వు గుర్తించాలని తన ప్రభుత్వం యొక్క డెసిషన్ చెప్పారనమాట. వెళ్ళి కలిసి చెప్పారు, అలా మేము గుర్తించాలనుకుంటున్నాం మిమ్మల్ని అని. సో రష్యన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ గుర్తించాలని నిర్ణయించిందని జిర్నోవ్ అనమాట అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో వాళ్ళ యొక్క డిప్లొమసీలో భాగంగా దీన్ని అనమాట అనౌన్స్మెంట్ ఇచ్చారండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. దేశంలోనే తొలిసారిగా సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంట అంటే మొత్తం సోలార్ అంటే సూర్య కాంతితో అనమాట సౌరశక్తితో నడిచేది అనమాట. యాక్చువల్లీ మొత్తం సోలార్ ఎనర్జీని కంప్లీట్గా ఉపయోగించుకున్న బస్ స్టేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంట? ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ముంబై, కోల్కతా, సూరత్ అండ్ బెంగళూరు అండి. సో ఇది వచ్చేసి సూరత్ అండి. మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సౌర కాబట్టి సౌరత్ అని గుర్తుంచుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా? గుజరాత్లోని సూరత్ అనమాట, ఇది సౌరత్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ బస్ స్టాప్ అనమాట ఇది యాక్చువల్లీ. ఓకే, కంప్లీట్గా మనకి సోలార్ ఎనర్జీతోనే రన్ అవుతుంది. మరోసారి చూద్దామండి. భారతదేశంలో హరిత రవాణా అంటే గ్రీన్ ట్రాన్స్పోర్ట్ దిశగా గుజరాత్లో సూరత్ నగరం విప్లవాత్మక అడుగేసింది. దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయి సౌరశక్తి నడిచే బస్ స్టేషన్ను నిర్మిస్తారు అక్కడ పర్యావరణ పరిరక్షణకు. మరి ఎవరు చేశారంటే ఇది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆల్తాన్ అనే ప్రాంతంలో దాదాపు 1.6 అంటే 1.6 అంటే 1,60,00,000 అనమాట పెట్టి దీన్ని నిర్మిస్తారండి యాక్చువల్లీ ఈ స్మార్ట్ బస్ స్టేషన్ని. ఓకే, ఇది కేవలం ప్రయాణ సౌలభ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణ స్పృహ అంటే ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తుందన్నమాట ఈ బస్ స్టేషన్. ఈ బస్ స్టేషన్ ద్వారా సౌరశక్తి వినియోగానికి ఆధునిక ప్రజారవాణా వ్యవస్థకు సూరత్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా. రైట్, హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కి ఎంపికైనటువంటి భారతీయ నటి ఎవరంట? హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్కి అనమాట ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ చూద్దాం. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, అనుష్క శర్మ అండ్ అనుష్క శెట్టి అండి. సో దీపికా పదుకొనే అండి యాక్చువల్లీ. సో దీపికా పదుకొనే ఇదివరకు మనకి 2022లో ఫీఫా వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆ ఫస్ట్ మీటింగ్లో కూడా అటెండ్ అయ్యి ఓకే స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే టైమ్స్ మ్యాగజైన్లో టాప్ 100 ఇన్ఫ్లుయెన్సర్లో కూడా దీపికా పదుకొనే ఉన్నారనమాట. మరి ఇప్పుడు తీసుకుంటే హాలీవుడ్ ఓకేనండి వాక్ ఆఫ్ ఫేమ్లో తీసుకుంటే మొత్తం 35 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఓకేనండి 35 మెంబర్స్లో అనమాట దీపికా పదుకొనే ఉన్నారనమాట. చూడండి ఇక్కడ ఆమెకు 2026 హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ గౌరవం దక్కింది. ఈ మేరకు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనమాట ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ నటి ఈమెనమాట. ఓకేనండి, మొత్తం ఈ 35 మెంబర్స్కి అనమాట ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో వీళ్ళు చేసినటువంటి సర్వీసెస్కి ఇచ్చారనమాట ఈ గుర్తింపుని. సో దీపికా పదుకొనే నటన మాత్రమే కదా, మాట్లాడే తీరు కానీ స్పీచ్లు కూడా ప్రజలను ఆకట్టుకుంటాయి. 2018లో ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన టాప్ 100 మెంబర్స్లో కూడా దీపికా పదుకొనే ఉన్నారనమాట. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. ప్రధానిగా సస్పెండ్ అయిన థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి షితోంగ్ టార్న్ షినవత్రా క్యాబినెట్ మంత్రిగా చేరారు. అయితే ఈమె ఏ శాఖకు బాధ్యతలు వహిస్తున్నారు? చూడండి, ఇటీవల మనం తీసుకుంటే ఒక ఫోన్ కాల్ వివాదంలో లాయల్టీని ప్రదర్శించారు అనే ఉద్దేశంతో అనమాట సెల్ఫ్ రెస్పెక్ట్ బేస్ మీద అనమాట ఆవిడని సస్పెండ్ చేశారండి ప్రధానమంత్రిగా. నిన్ననే మనం డిస్కస్ చేయడం జరిగింది, ఆల్రెడీ నిన్నటి క్వశ్చన్లో డిస్కస్ చేశాము. మరి మళ్ళీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారండి గురువారం నాడు, అంటే నిన్న ఏర్పాటు చేస్తే అందులో ఒక మినిస్టర్గా జాయిన్ అయ్యారనమాట. ఏ శాఖ చూద్దాం? విదేశాంగ, రక్షణ, ఆర్థిక, సాంస్కృతిక అంటే కల్చరల్ మినిస్టర్ అండి యాక్చువల్లీ. సో ప్రస్తుతానికి ప్రధానమంత్రిగా ఎవరైతే బాధ్యతలు చేపట్టారో ఆ పర్సన్ ఇదివరకు ఈ షినవత్రా గారి యొక్క ఫాదర్ దగ్గర వర్క్ చేశారనమాట యాక్చువల్లీ. ఓకే, అంటే ఆయన మంత్రివర్గంలో పనిచేశారనమాట వాళ్ళ నాన్నగారి దగ్గర. చూడండి, ప్రధానమంత్రి పదవి నుండి సస్పెండ్ చేయబడిన పెంటోగాన్ షినవత్రా థాయిలాండ్ మంత్రివర్గంలో చేరారు. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే సీనియర్ కంబోడియా నాయకుడితో సంభాషణకు సంబంధించిన నైతిక విచారణలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయబడిన పెంటోగాన్ షినవత్రా సాంస్కృతిక మంత్రిగా మళ్ళీ వచ్చారనమాట. ఈ పెంటోగాన్ తండ్రి మరి మాజీ ప్రధానమంత్రి తాక్షిన్ షినవత్రాకి దీర్ఘకాల మిత్రుడైనటువంటి ఎవరండి? అతని పేరు పుంతం వెచాచాయ్. ఈయన అనమాట ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారండి. సో ఈయన యొక్క
ఓకే, మంత్రివర్గంలో అనమాట ఈవిడ కల్చరల్ మినిస్టర్గా ఉన్నారనమాట యాక్చువల్లీ. సో విచారణ జరుగుతుంది ప్రజెంట్, ఆల్రెడీ నైతిక విచారణ అంటారు దాన్ని యాక్చువల్లీ. ఓకే, సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ దేశంకి సంబంధించినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించి మీరు మాట్లాడాలనే ఉద్దేశంతో ఆవిడని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. నెక్స్ట్ అండి, భారతదేశంలో చిన్నారులు 13% మంది నెలలు నిండక ముందే పుడుతున్నారని, అలాగే 17% మంది తక్కువ బరువుతో పుడుతున్నారని, దీనికి గల కారణం ఏ రకమైన కాలుష్యం అని ఇటీవల నిర్వహించిన సర్వే తెలిపింది. ఓకే, సో 13% అనమాట భారతదేశంలో చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో పుట్టినటువంటి పిల్లలు మంత్స్ బేబీస్ అనమాట, అంటే మంత్స్ కంప్లీట్ అవ్వకుండా పుట్టేస్తున్నారు అనమాట. యాక్చువల్ 9 months కంప్లీట్ అవ్వకుండా పుట్టేస్తున్నారు. అలాగే 17% అవి ఏంటంటే తక్కువ బరువు, అంటే మాల్ న్యూట్రిషన్తో పుడుతున్నారు అనమాట. యాక్చువల్ దీనికి గల కారణం ఏ కాలుష్యం అని అంటారు. నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, రేడియేషన్. అంటే ఇది వచ్చేసి మనకి వాయు కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇలా జరుగుతుందంట. ఓకేనండి, ఎయిర్ పొల్యూషన్ ఏంటంటే మనకి ఇక్కడ పీపీఎంస్ ఉంటాయి, మనకి వాయు నాణ్యత అనేది కన్సిడర్ చేస్తారనమాట. అత్యధిక పొల్యూషన్ ఉన్నటువంటి వాయువుని కనుక పీల్చినట్లయితే గర్భంలో ఉన్న శిశువుకి అనమాట సమస్యలు వస్తాయి. సో దాని ద్వారా అనమాట ఇలాంటి పిల్లలు పుడతారని చెప్పేసి చెప్పారు. చూడండి, ఇక్కడ భారత్లో 13% చిన్నారులు నెలలు నిండక ముందు జన్మిస్తారని ఒక సర్వే చెప్పిందనమాట. 17% మంది పిల్లలైతే తక్కువ బరువుతో పుడుతున్నారని కూడా నిర్ధారించడం జరిగింది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణాల్లో ఒకటి వాయు కాలుష్యం చెప్పారనమాట. అంటే చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో మేజర్ రీజన్ వచ్చేసి వాయు కాలుష్యం. గర్భిణులు వాయు కాలుష్యం బారిన పడితే పుట్టబోయే పిల్లలు ఎలాంటి ప్రతికూల ప్రభావితాలు ఉంటాయని తెలుసుకునేందుకు ఐఐటి ఢిల్లీ వాళ్ళు, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్తో పాటుగా బ్రిటన్ అండ్ ఐర్లాండ్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు అన్నీ కలిపి సర్వే చేశారనమాట. మరి ఇండియాలో 2019 నుంచి 2021 వరకు జరిగినటువంటి డెలివరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రీసెర్చ్ చేశారండి. గర్భిణీలు కనుక 2.5 PM ధూళి కణాలను కనుక ఎక్కువగా పీలిస్తే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు 40% ఉంటాయట. ఒకవేళ నెలలు నిండక ముందు జన్మించే ముప్పు అయితే 70% వరకు ఉంటుందంట. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో PM 2.5 ధూళి కణాల కాలుష్యం ఎక్కువ స్థాయిలో ఉంటుందని చెప్పారు. అది హిమాచల్ ప్రదేశ్లో అయితే 39%, ఉత్తరాఖండ్లో 27%, రాజస్థాన్లో 18%, ఢిల్లీలో 17% కాన్పులు నెలలు నిండక ముందే జరిగినట్లు చెప్పారనమాట యాక్చువల్లీ. ఓకే, మరి అత్యధికంగా 22% పంజాబ్లో అంట బరువు తక్కువతో జన్మించారంట. ఓకే, ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ, దాదర్ నగర్ హవేలీ, మధ్యప్రదేశ్, హర్యానా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఓకేనండి, సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనమాట. యాక్చువల్ అంటే జూలై 3న ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, జూలై 4న నేను మీకు ఇచ్చాను. మరి ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనేది రేపటి వీడియోలు అని మేము ప్రొవైడ్ చేస్తాను. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయండి. అయితే కంప్లీట్ డిజిటల్ బోర్డు మీద ఇస్తాను, లేదంటే ల్యాప్టాప్లో అయినా సరే మీకు రికార్డ్ చేసి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ని MCQ ఫార్మాట్లో చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగాను. ప్రతిరోజు కూడా మీకు ఇస్తాను నేను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు SSCకి ప్రిపేర్ అవుతున్నా, SI ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, అలాగే గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా ఈ కరెంట్ అఫైర్స్ మీకు 100% అందుబాటులో ఉంటాయి. సో మన బాలోయిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బాలోయిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అందులో మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయన్నమాట. మీ ఏ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయిన APR, TS, సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.